దట్ ఈస్ బాలయ్య. ఆయన అడిగేస్తే హిస్టరీ రిపీట్ అవుద్ది, స్టెప్ వేస్తే మాస్ పూనకాలతో ఊగిపోద్ది. అందుకు తగ్గట్టుగానే ఉంది డాకు మహారాజ్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ సాంగ్. ఈ పాట కోసం చాలా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఓ రకంగా చూసుకుంటే డాకు మహారాజ్ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని ఫ్యాన్స్ లో ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎంతవరకైనా తీసుకెళ్లొచ్చు, ఏ మాత్రం తగ్గేదే లేదు అంటూ డైరెక్టర్ కూడా చాలా చాలా ఊరించాడు. అటు ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా మీద చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రీసెంట్ గా వచ్చినటువంటి టీజర్ చూస్తే గనక ఖచ్చితంగా ఇది బాలయ్య కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లాంటి మూవీ కాబోతోంది అనేటువంటి ఒక అంచనాలు అయితే ఏర్పడ్డాయి. కాకపోతే సినిమా ఈ జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. సంక్రాంతి అంటే బాలయ్యకి బాగా కలిసి వచ్చిన సీజన్ అని అందరికీ తెలుసు. ఓ రకంగా సంక్రాంతి హీరో అని కూడా బాలయ్య అంటా ఉంటాం మనం. అలాంటి సీజన్లో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఒక సినిమా వస్తుందంటే ఇంకా ఫ్యాన్స్ ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చో వాళ్ళ ఊహలకే వదిలేయాలి అన్నట్టుగా ఉంది దీనికి ఉన్నటువంటి బజ్ చూస్తే గనక. డాకు మహారాజు నుంచి వచ్చినటువంటి ఫస్ట్ పాట రైజ్ ఆఫ్ డాకు అనే సాంగ్ పెద్దగా జనాలకు అర్థం కాలేదనేది వాస్తవం. ఆ తర్వాత వచ్చినటువంటి చిన్ను అనే సాంగ్ సెంటిమెంట్ కలబోసి ఫ్యామిలీ మొత్తానికి చూపిస్తూ కనిపించినటువంటి పాట. అది కూడా ఆ అనుకున్నంత స్థాయిలో పెద్దగా హిట్ అవ్వలేదు అనేది ఒక చిన్న టాక్ అయితే వచ్చింది. కాకపోతే ఇలాంటి పాటలు సినిమాల్లో కంటెంట్ పరంగా వస్తున్నప్పుడు చూడడానికి వినడానికి చాలా చాలా బాగుంటాయి. అంచేత ఆడియో పరంగా వింటున్నప్పుడు కంటే కూడా వీడియోతో కలిపి చూస్తున్నప్పుడు అలాంటి పాటలు పెద్ద పెద్ద హిట్ అయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ వినాలనిపిస్తుంది. సో ఆ రెండు పాటలు కేటగిరీ వేరైతే కనుక ఇప్పుడు వచ్చినటువంటి డ్యూయెట్ తెలుగులో ఇప్పుడిప్పుడే తనదైనటువంటి ముద్రను స్ట్రాంగ్ గా వేస్తున్నటువంటి బాలీవుడ్ బ్యూటీ ఊరసి రొతెలతో కలిసి బాలయ్య వేసినటువంటి స్టెప్పులతో కూడిన ఒక పాట దబిడి దిబిడి డాకు మహారాజ్ దబిడి దిబిడి అనే సాంగ్ వాళ్ళు రిలీజ్ చేశారు. తమన్ ఏదైతే తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో దట్టు బాలయ్య సినిమా అంటే వాటికి ఏమాత్రం తగ్గకుండా ఒక మంచి ట్యూన్ తీసుకొని మంచి బీట్స్తో ఈ పాటను కంపోజ్ చేశాడు. చూస్తే ఇక్కడ మేల్ వర్షన్ కంటే కూడా ఫీమేల్ వర్షన్లో బాలయ్యని పొగుడుతోనా లేదా బాలయ్య నుంచి తను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఆ పాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ పాటని వాగ్దేవి పాడింది, కాసర్ల శ్యామ్ రాశాడు. కాసర్ల శ్యామ్ ఈ పాటకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే బాలయ్య ఇమేజ్ని గ్లోరిఫై చేస్తూ ఆల్రెడీ వచ్చినటువంటి బాలయ్య సినిమాల్లోని పాటలో లేదా ఫైట్స్ కానీ లేదా డైలాగ్స్ని కానీ గ్లోరిఫై చేస్తూ ఆ పాటని రాయడం, ఆ పదాలని హీరోయిన్ చేత అనిపించడం వల్ల ఇంకొంచెం బ్యూటీ ఈ పాటకి యాడ్ అయింది దాని లిరిక్స్ ద్వారా. అదే నువ్వు అడిగేస్తే హిస్టరీ రిపీట్ అవుద్ది, ఆ కిస్సులో ఆటకొస్తా ప్లేస్ నువ్వు చెప్పినా సరే ప్లేసు టైం నువ్వు చెప్పినా సరే, ఇలాంటి ఒక వేటగాడు వేటకత్తి ఇలాంటి పదాలు బాలయ్య అని ఒకప్పుడు మనం పిలుచుకునేవాళ్ళు బాలయ్యని. అలాగే దబిడి దిబిడి అనేది ఆబ్వియస్గా బాలయ్య పేటెంట్ వర్డ్. అది దాని హుక్ లైన్ తీసుకొని ఒక పాట రాయడం అనేది ఖచ్చితంగా ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చేది అవుతుంది. ఆ కిక్కును డబుల్ చేసేలాగా తమన్ సంగీతం కనిపిస్తుంది. నిజానికి తమన్ బాలకృష్ణ కానీ ఆయన కూడా ఒక పూనకు వస్తుందని అందరికీ తెలుసు, బాక్సులు బద్దలైపోయేలాగా ఒక ఆరారిస్తుంటారు. కానీ ఇక్కడ ట్యూన్కు తగ్గట్టుగా పాటకు తగ్గట్టుగా ఒక మంచి కంపోజింగ్ మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే డ్రమ్స్ వీటు లేదా ఎక్కువ హెవీ సౌండ్స్ లేకుండా కేవలం ట్యూన్కు తగ్గట్టుగానే ఆయన ఆర్కెస్ట్రైజేషన్ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. సో చూసుకుంటే డాకు మహారాజ్ నుంచి వచ్చినటువంటి థర్డ్ సాంగ్ రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా హవా చేసేలా ఉంది. ఎందుకంటే ఈ పాటలో మూమెంట్స్ అలా ఉన్నాయి. ఊరసి రౌతేల గ్లామర్ కానీ బాలయ్య స్టెప్పులు కానీ ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఎదిరిపోయాయి. పాటకున్నటువంటి సెటప్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది. ముఖ్యంగా చెప్తే స్టెప్పులు బాలయ్య ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్టెప్పుల్లో జోష్ పెరుగుతుందనేది మనకు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏజ్తో పని లేదు. సో ఏదైనా స్టెప్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ స్టెప్ వేయాల్సింది అనేటువంటి ఒక మెంటాలిటీ ఉన్నవాడు బాలయ్య. అందుకని ఆ స్టెప్పులు స్టైలిష్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మాస్గా ఉన్నాయి. ఇటు ఊర్వశి రౌతేల చాలా గ్లామరస్గా ఉంది. వీళ్ళిద్దరి పేరు కూడా చూడముచ్చటగా కనిపిస్తూ ఉంది. సినిమాలో ఈ పాట ఇంకాస్త పెద్ద హిట్ పెద్ద హైలైట్ అయ్యేలాగా కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే డాకు మహారాజ్ నుంచి వచ్చినటువంటి థర్డ్ సింగిల్ సినిమాకి ఒక కొత్త ఊపిరి తీసుకురాబోయే పాటగా మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. జనవరి 12న ఈ పాట థియేటర్లో దద్దరిల్లిపోవడం ఖాయం అనుకోవచ్చు.